ఓం నమో శ్రీరామచంద్రాయ నమ. ఓం నమో శ్రీరామభద్రాయ నమ. ఓం నమో వెంకటేశాయ నమ. మనం ఈరోజు ఎపిసోడ్ ఏం చెప్పుకుంటామంటే, ఇది ఐదో ఎపిసోడు. ఈ జీవన్ముక్త యొక్క లక్షణాలు ఏంటి, జీవన్ముక్తుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు లోకంలో, దాని గురించి ప్రధానంగా మనం చర్చించుకుంటాం. జీవన్ముక్త వాడికి జీవన రహస్యం. జీవన్ముక్తుడు అయిన వాడు ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు, వాడి యొక్క జీవితం ఎలా నడుస్తుంది, ఎలా అనేది అది వ్యవహారికంలో అద్వైత దర్శనంగా ఉంటుంది అనేది. ఈ లోకంలో జీవన్ముక్తి ఎలా ఉంటాడని తెలుసుకుంటాం. వాడి వ్యవహారంలో అద్వైత దర్శనం ప్రతిఫలిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ ఏదైతే మనస్సు ఉందో అది మిథ్య లాంటిది. మా మనస్సు ఏం చేయదు పాపం. అది దాన్ని అదొక ఇంద్రియం, అంతరేంద్రియం. ఈ కర్మేంద్రియాలు 5, మన జ్ఞానేంద్రియాలు 5 ఉంటే అట్నే ఈ మనస్సు, బుద్ధి, ఈ చిత్తం, ఈ 3 అంతఃకరణేంద్రియాలు. వీటి వల్లనే మొత్తం మన ఇక్కడ ఈ లోకంలో నడిపిస్తుంటుంది. మనస్సు, బుద్ధి ఈ ప్లాన్ వేసుకొని ఏదైనా యాక్షన్ చేస్తుంటే రియాక్షన్ అన్నీ నడిపిస్తుంటాయి. అది అంతా కూడా దాని సొంతంగా చేయదు, అది లోపల చైతన్య స్వరూపం చేయిస్తుంటుంది. వీటి ద్వారా చేస్తుంది. చైతన్య స్వరూపం మళ్ళీ అది చేయదు. అది చేయకుండా మనకు ఈ యొక్క మనతోనే చేయిస్తుంది. ఈ ఇంద్రియాలతోనే, అంటే మనం ఈ యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో పనిచేస్తుంది. ఏది చైతన్య స్వరూప శక్తి. ఇకపోతే కారణభావం, ఈ యొక్క మన జీవన్ముక్తికి కారణభావం అనేది కూడా నివృత్తి అవుతుంది. ఇందాకేమనుకున్నాం, సంకల్పం లయం అవుతుంది. జీవన్ముక్తికి ఇక్కడ ఈ లోకంలో ఉన్నాను అనేటువంటి ఒక సంకల్పాలు ఇక్కడ పెట్టుకోడు అతను, అందులో లీనంగాడు. అట్నే కారణభావం, అంటే ఈ కారణం భావం, అది చేయాలి, ఇది చేయాలి అంటే సంకల్ప వికల్పాలు రావు. సంకల్పం అనేది కారణం. మనం సంకల్పం వచ్చిన తర్వాత దానికి ఏం చేయాలి, క్రియ, కర్త, కర్మ క్రియలు కొంత కర్తగా ఉండదు, ఏముండదు. ఈ విధంగా ఆయన జీవన్ముక్తులు ఎటువంటి పరిస్థితులు ఉండదు. మరి ఆయన జీవితం ఎలా నడుస్తుంది, ఎలా ఉంటాడు, ఈ ప్రపంచంలో ఎలా జీవిస్తుంటాడు మరి అని మనం అనే దాని గురించి వశిష్ఠుల వారు ఇందులో బోధిస్తున్నారు. ఏమైనా బోధిస్తున్నారు అంటే, యోగ వాసిష్ఠ బోధలో ఇది అత్యంతమైన ఒక సున్నితమైన భాగం. ఇది కూడా ఎందుకంటే మనం జీవన్ముక్తం కావాలనుకుంటాం. జీవన్ముక్తిని ఏమనుకుంటాం, నాకు జీవన్ముక్తి వచ్చింది అని మనం అనుకుంటాం. కానీ అది అంత సులభంగా రాదు. అది వచ్చిన వాడి యొక్క లక్షణాలు మనం గ్రహిద్దాం. ఇప్పుడు తెలుసుకుంటే అప్పుడు నీ అంతా నీకే తెలిసిపోతుంది. నేను జీవన్ముక్తిని అయ్యాను కానా అన్న పరిస్థితి నీకు తెలిసిపోతుంది. ఆయన ఎవరు, ఈ జీవన్ముక్తుడు ఈ ప్రపంచాన్ని, ఈ జగత్తుని వదిలిపెట్టడు, ఇందులోనే తిరుగుతుంటాడు. కానీ జగత్తు మీద మోహాన్ని, సత్యబుద్ధిని, ఆ జగత్తు ఎన్ని వదిలిపెడతాడు. జగత్తు మీద మోహాన్ని వదిలిపెడతాడు, కానీ జగత్తులో తిరుగులాడతాడు. అంత అన్ని పనులు చేసుకుంటాడు, అన్ని పనులు చేస్తాడు. కానీ ఆయన దేనికి అంటాడు, ఏ కర్త కర్మ క్రియలకి, దేనికి, ఏ సంకల్పానికి అంటుకోకుండా తిరుగుతుంటాడు. ఇక జీవన్ముక్తుడు కర్మ చేస్తాడు. ఆయన చెప్తుంది జీవన్ముక్తి స్థితి ఎట్లా ఉంటుందంటే, మూడు సూత్ర ఫండమెంటల్స్ ఇలా ఉంటాయి. జీవన్ముక్తుడు కర్మ చేస్తాడు, కానీ కర్తగాడు. కర్మ అయితే చేస్తాడు, కర్తృత్వం తీసుకోడు. కర్తృత్వం భగవంతుని మీదనే వదిలిపెడతాడు.
కాబట్టి ఆయనకి ఇటువంటి యొక్క ఇది ఆపాదించబడు. అంత పరబ్రహ్మం మీదనే ఆయన ఒరిపెట్టాడు కాబట్టి కర్తృత్వం అంతా బహుదార్పణ చేశాడు కాబట్టి ఆ భగవంతుడి మీదనే పోతుంది. మంచి చెడు అన్ని వాడు ఆయన మీద ఇతని మించి ఏ కర్తగాడు కాబట్టి కర్తృత్వం తీసుకోడు. అదే ప్రకారంగా అనుభవిస్తాడు కానీ భోక్తృత్వం కూడా తీసుకోడు. కర్తృత్వం తీసుకోడు, భోక్తృత్వం తీసుకోడు. నేను ఈ పని చేస్తున్నాను, ఇది అనుభవిస్తున్నాను అనే భోక్తృత్వం అనేది కర్మ చేస్తాడు కదా. కర్మ చేస్తే దానికి ఏదో ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని కూడా ఆ కర్మ చేసే దాన్ని నేను చేయడం భగవంతుడు చేస్తున్నాను అనుకుంటాడు. అట్నే దాని మీద వచ్చే ఫలితాన్ని కూడా నాది కాదు, ఆ భగవంతుడిదే. కర్త ఆయనే, భోక్త ఆయనే అని భావిస్తాడు. ఎవరు? జ్ఞాని. అంటే జీవన్ముక్తుడు. జీవనముక్తుడు అంటే బతికుండగానే ముక్తిని సంపాదించిన వాడు జీవన్ముక్తుడు. అంటే ముక్తిని ఇక్కడే పొందాడు. ఈ లోకంలో ఎక్కడో వైకుంఠంలో ఉంది, కైలాసంలో ఉంది అనుకోవడం కాదు. ఇక్కడే తనంతటా ఈ లోకంలోనే ముక్తిని పొందుతున్న వాడి యొక్క స్థితి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. అది మనం గుర్తుపెట్టుకోండి. జీవన్ముక్తుడు చాలా గొప్ప స్థితి గలవాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉండే జీవన్ముక్తితో సాధించాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రపంచంలో నానా రకాలుగా మనని పరిభజిస్తుంది. అన్నిటికీ అతీతంగా ఉండగలిగే స్థిత ప్రజ్ఞత సంపాదించిన వాడన్నమాట. మనస్సుని కదలకుండా సంకల్పీకరణ పెట్టుకోడు. కర్మను మాత్రం వదిలిపెట్టే పాపం కర్మ చేసి ఇతనే వచ్చి కర్మలు ఏవైనా చేస్తాడు. కానీ కర్తృత్వం పెట్టుకోడు. దాని మీద వచ్చిన ఫలితాన్ని కూడా ఆశపడు. దాన్ని కర్తృత్వం, భోక్తృత్వం రెండు కూడా బహుదార్పణం చేస్తాడు. ఆ విధంగా ప్రపంచంలో ఉంటాడు కానీ ప్రపంచం అతనిలో ఉండదు. ప్రపంచంలో ఉంటాడు, ఆయన తిరుగుతాడు. కానీ ఈ ప్రపంచంలో జరిగే వస్తువులు అవన్నీ ఆయనలో ఏది తెరపడదు, ఆయన ప్రపంచం అంటదు. అదే ప్రపంచంలో అతనిలో ఉండదు. ఆ ప్రపంచ భావం ఆయన లోపల ఉండదు. ఇక దీన్నే మనం వస్తువారు శ్లోకాలు పూర్వకంగా చెప్పారు, అవి విన్నాం. ఆయన చెప్పే శ్లోకాలు ఏంటంటే, మనం నోటి మాట చెప్పుకుంటున్నాం కానీ మనం కొన్ని శ్లోకాల ద్వారా వస్తువారు చెప్పే శ్లోకాలు, యోగ వాయిష్ట శ్లోకాలు నేను రోజు కొన్ని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే మనం అవన్నీ చెప్పలేము, మన వల్ల కాదు కనుక కొన్ని శ్లోకాలు విష్ణువారి యొక్క శ్లోకాలు మనం తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈ సబ్జెక్ట్ సంబంధించి మాత్రమే. కుర్వన్నపి నకర్తాసౌ భుంజన్నపి నభోక్తృగా చిదాభాస విరోరేస్మిన్ సాక్షివత్ తిష్టతి ధీరది. ఏంటది? కుర్వన్నపి నకర్తాసౌ. కుర్వన్నపి అంటే ఆయన చేస్తున్నట్టు కనిపించినప్పటికీ నా కర్తగాడు. జీవన్ముక్తుడు కర్మ చేస్తాడు కానీ నా కర్తగాడు. భుంజన్నపి అంటే భోక్తృత్వం, ఆయన ఆ కర్మ ఫలితాన్ని అనుభవించిన ఆయన అభోక్తగాడు. ఎవరే భోక్త? కర్మ అంటే కర్త ఎవరు? భోక్తత్వం. కర్మ చేసినప్పుడు కర్త ఉండాలి, భోక్తత్వం అది ఫలితానికి అనుభవించేవాడు కావాలి. ఎంత బహుదార్పణ చేస్తాడు. ఈ కర్మలన్నింటినీ తాను చేసినా కూడా తనతోనే భగవంతుడు చేస్తున్నాడు. ఆ భగవంతుడికే చెందుతాయి అన్ని. కర్తృత్వం, భోక్తృత్వం అన్నీ ఆయన మాత్రమే చెంది అంటాడు. ఇక సాక్షిలా ఉంటాడు. ఎప్పుడే జీవన్ముక్తుడు సాక్షే. ధీరది స్థిరబుద్ధి గలవాడు. ఎందుకంటే ఆయన ధీరత్వం గలవాడు అంటే స్థిరబుద్ధి గలవాడు. ఎవరు? జీవన్ముక్తుడు. అందుకనే స్థిర సంకల్పుడు కావాలనే, స్థిర ప్రకృతి మంత్రుడు కావనే స్థితప్రజ్ఞ సాధించడం వలన జీవన్ముక్తుడికి కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ అంటదు. అన్నీ పరమాత్మ స్వరూపమే పోతాడు. ప్రపంచంలో ఉన్నప్పటికీ ప్రపంచం ఆయనకి అంటదు. ప్రపంచంలో ఆయన సంబంధం
ఉన్నట్టుగా ఆయనకు తోచదు, అనిపించదు. ఆయన ఏ పని చేసినా కూడా అంత భవదర్పణలో అనుకుంటాడు. ఆ భవదర్పణ కిందనే పోతుందంత. ఏది చేసినా పాపం రాని, పుణ్యం రాని, మంచి రాని, చెడు రాని అంతా ఆయన భగవంతుని మీదకే ఈ జీవన్ముక్తుడు ఆయనకు అర్పణ చేస్తాడు. ఆయనే అనుభవించి నేను కాదు, నేను ఏంటి, సాక్షిని మాత్రమే. ఆయన ఉన్నది, మనలో ఉన్నది ఏంటి, సాక్షిభూతే. సాక్షి ఎవరు? ఆత్మ. ఆత్మే మనం కలిగి ఉంటేనే మనకి ఈ శరీరం యొక్క చలనం ఉంది, ఇంద్రియాలు పనిచేస్తుంది. మన శరీరం ఏంటి, ఒక ఉపాధి లాంటిది. ఏంటి, ఈ లోకంలో పనులు చేసుకోవడానికి పనికి వచ్చేటువంటి ఒక వస్తు పదార్థం. శరీరం లేకపోతే మనం ఎక్కడ నడవాలని, ఈ ప్రపంచకాన్ని తిరగాలేము, చూడాలేము, ఏం చేయలేం. కళ్ళు లేకపోతే మనం చూడలేం, నోరు లేకపోతే మాట్లాడలేం, జ్ఞానం లేకపోతే తెలుసుకోలేం. ఇవన్నీ చేసిపించింది శరీరం అనేది ఒక ఉపాధిలాగా మనకు భగవంతుడు ప్రసాదించి ఆ ఇంద్రియాల చేత పని చేస్తున్నాడు. మన ఇంద్రియాలన్నీ ఇచ్చేసి ఆయన ఆత్మ అనే ఒక శక్తిని మనకు ఇచ్చి, ఆ భగవశక్తిని ఆత్మరూపంలో మనకు ఇచ్చి దాన్ని సాక్షిగా పెట్టాడు. అది దాని యొక్క చైతన్య స్వరూపమే దీన్ని మన బాడీని నడిపిస్తూ మన ఈ లోకాన్ని అంతటా తిప్పుతుంది. కానీ అది దేనికి అంటదు, చైతన్య శక్తి. అది చైతన్యాన్ని ఇస్తుంది, ఈ శరీరాన్ని నడుపుతుంది, మొత్తం కర్మ క్రియలు చేయిస్తుంది మన బాడీతోనే. అది మనం తెలుసుకొని మనం ఏం చేయాలి అంటకుండా అది ఎట్టే తప్పుకుందో మనం కూడా ఏం చేయాలంటే ఈ శరీరం చేసే పనులకు మనం ఎందుకు బాధ్యమవుతామండి? చేయించేది ఆత్మ, ఇది మనం చేసేది మన శరీరం, ఇది అస్థిరం. మనం ఎక్కడ మనకు బాధ్యత ఏంటి? అది లేదు. అది తెచ్చుకోవడమే జ్ఞానం. మీరు చేస్తే అసలు చేయించేవాడు ఆత్మ. అసలు దీని మూల కారణం ఎవరు? భగవంతుడు, భగవత్ స్వరూపం. కాబట్టి తెలివికంటే వాడు జ్ఞానం సంబంధించిన వాడు ఆత్మ జీవన్ముక్తి చేస్తాడంటే ఇది నాకు ఏం సంబంధం లేదు, ఈ శరీరం నాది కాదు, ఇదంతా నాది కాదు, నీ చేసేవాడిని నేను కాదు అందుకని భగవంతుని మీదనే కర్తృత్వం భక్తులతో వదిలిపెట్టి హాయిగా నిస్సంకోచంగా ఉంటాడు. అందుకే అప్పుడు పరమశాంతి లభిస్తుంది. శాంతి లభించి ఆనంద స్వరూపుడవుతాడు. ఇకపోతే ఇంకొక శ్లోకం, పశ్చన్నపి నపశ్యేత స శృణ్వన్నపి నశృణోతి చ అభావిత స్వభావో యః సముక్త ఇది కథ్యతే. అంటే పశ్చన్నపి చూస్తాడు, నా పశ్చేది, కానీ చూడటం లేదు. చూసినట్టు అనిపిస్తాడు కానీ ఈ లోకం మీద ఆయనకి దృష్టి ఉండదు. ఆయన ఏది చూడలేదు, చూడు. ఎవరు? జీవన్ముక్తుడు. చూస్తాడు కానీ ఆయనకి ఏది అసలు కనిపించినట్టుగానే ఉంటాడు. అది కనపడు, అసలు ఆయన దృష్టికి పోదు. అసలు అపశ్చేతు చూసినప్పటికీ చూడనట్టుగానే ఆయన ఉంటుంది. ఇకపోతే శృణ్వన్నపి వింటాడు, విన్నా కూడా ఆయనకి ఏది పట్టించుకోడు. అసలు ఈ స్టోరీలోనూ ఉండడు. ఆయన ఎప్పుడు పరమాత్మ ఆత్మ మీద ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, ఆజ్ఞానం సంపాదించుకోవడం చూస్తాడు. ఆత్మజ్ఞానం తీసుకుంటే పరమాత్మదే కాబట్టి ఆ పరమాత్మలో లీనం కావడానికి ట్రై చేస్తాడు. వాడే జీవన్ముక్తుడు కాబట్టి ఆ జీవన్ముక్తి ఇవన్నీ పట్టించుకోడు. చూసినా పట్టించుకోడు, చూడకపోయినా పట్టించుకోడు, చేసినా పట్టించుకోడు, చేయకపోయినా కర్మ చేసినా కూడా ఆయన చందువు. చూసినా ఏమీ లేదు, చూడకపోయినా ఏమీ లేదు, విన్నా అది పట్టించుకోడు. ఇవన్నీ జీవన్ముక్తుల యొక్క లక్షణాలు. ఇంకోటి, సుఖేన హృష్యతి జ్ఞాని దుఃఖే నద్విజయతే క్వచిత్ స్వభావ సమత యస్య సజీవన్ముక్త ఉచ్యతే. అంటే సుఖేన హృష్యతి, ఏదైనా సుఖం వచ్చింది ఒక కర్మ చేశాడు, ఆ కర్మ చేస్తే సుఖం వచ్చింది. సుఖం అంటే సుఖమైన వార్త అన్నాడు, ఏదో ఒక మంచి జరిగింది, అది ఒక మన సుఖమే కదా. ఆ సుఖం వచ్చినా కూడా అందరూ దాని గురించి, సుఖాన్ని గురించి ఈ జీవన్ముక్తుడు సంతోషపడడు.
సుఖం వచ్చింది కదా అని సంతోషపడు. దుఃఖేన ఉద్విజతే, దుఃఖం వచ్చింది ఒక సుఖం రాకుండా దుఃఖం వచ్చిందనుకో, ఆ దుఃఖానికి కూడా అతడు వేలపడు. ఆ దుఃఖాన్ని కూడా పట్టించుకోడు, సుఖాన్ని పట్టించుకోడు, దుఃఖాన్ని పట్టించుకోడు. ఒక్కరి మరిస్తే సుఖం వస్తే పట్టించుకోడు, దుఃఖం వచ్చినా కూడా పట్టించుకోడు. దుఃఖైన ఉద్విజతే, దుఃఖంలో కథ లేదు. ఆ దుఃఖంలో పట్టించుకోవాలంటే ఆ దుఃఖంలో ఏర్పడేటువంటి ఒక కళ్ళ భాగం ఏమన్నా ఇది వచ్చింది, ఒక పని చేసాడు, ఆ పని చేయడంలో దుఃఖమైన పని అయింది, తాను నష్టపోయాడు, ఏదో ఒక వ్యాపారం చేసి నష్టపోయాడు, దానివల్ల ఏ బాధపడు. కష్టం రాని నష్టం రాని ఏది వచ్చినా కూడా, మంచి చెడు ఏది వచ్చినా కూడా అతనికి సుఖం ఉండదు, దుఃఖం ఉండదు, దాని గురించి విచారపడు. ఏ సుఖం వచ్చినా విచారపడ్డు, ఇది వచ్చినా కూడా విచారం ఉండదు. సమత అంటే సమత్వం భావంతో చూస్తాడు. ఇవన్నిటిని కూడా ఆయన సమత్వ భావంతో చూస్తాడు. జ్ఞాని అనుభవాల్ని నిరాకరించడు. ఈ వస్తాయి ఏముంటాయి, ఈ అనుభవం అంటే సుఖం దుఃఖము కష్టం నిష్ఠుడు అన్నీ కర్మ చేస్తుంటే వస్తూనే ఉంటాయి, మంచి చెడు అన్నీ వస్తుంటాయి. కానీ అవి అతన్ని బాధించవు, ఇటువంటి వాటిని నిర్వచించవు, అతనికి ఏది సంబంధించి లేకుండా ఉంటాయన్నమాట. ఇది చిత్తప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అని వాల్మీకి మహర్షి చెప్పినటువంటి బోధ. ఇంకా విలీన వాసనోయస్య నిస్సంకల్పో నిరామయ యథా గగనమాకాశం సజీవన్ముక్త లక్షణం. అంటే విలీన వాసన, ఆయనకి వాసన తగలు, వాసనని పట్టించుకోడు. అంటే సంకల్పాలు వికల్పాలు రావాలి, సంకల్పం రాదు, దానికి వికల్పం కూడా ఉండదు. నిస్సంకల్ప సంకల్పాలు సంకల్పరహితం, వాసనలు లయమైపోతాయి. ఆయనలో వాసనలు లయమైపోయినాయంటే సంకల్పాలు కూడా ఆటోమేటిక్గా లయమైపోతాయి, వికల్పాలు కూడా లయమైపోతాయి. గగనమాకాశవద్దు, అప్పుడు ఆయనకు వాసనలు ఎప్పుడైతే లయమైపోయినాయో, సంకల్ప వికల్పాలు లయమైపోయినాయో, మనస్సు ప్రశాంత చిత్తంతో ఉంటాడు, నిర్మాల్యంగా ఉంటాడు. అంటే ఎలాగంటే గగనమాకాశం వత్తు, గగనమాకాశం వత్తు అంటే ఆకాశం మబ్బులు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. ఎలాగా అన్ని ఏది మబ్బులు గిబ్బులు ఏం లేకుండా ప్రశాంతంగా వాతావరణం, రాత్రిపూట చూడండి మీరు, ఆకాశంగా ఒక పరి ప్రశాంతంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది ఏది లేనప్పుడు. ఆ విధంగా ఇతను ఒడిసినప్పుడు కూడా ప్రశాంత చిత్తంతో హాయిగా ఉంటాడు. అందుకనే మనం ఈ వాసనలు, ఈ సంకల్పాలు వికల్పాలు సాధ్యమైనంత వరకు వదిలిపెట్టాలండి. ఒకవేళ మనకు ఏమైనా వచ్చినా కూడా ఇది నాది కాదు, ఈ కర్తను నేను కాదు, కర్తతో బాధ, భోక్తతో బాధ, ఈ మూడింటిని పరమాత్మ మీదకి వదిలిపెడితే మనం కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, కష్ట సుఖాలు లోనవదు. ప్రశాంత చిత్తం ఎప్పుడైతే అలవాటు పడుతుందో మనకి ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం దొరుకుతుంది. దాని కొరకు మనం బాధపడాలి. కానీ ఈ సంకల్ప వికల్పాలు పెట్టుకొని కష్టాలు పడటం అనేది పద్ధతి కాదు. అది నేర్చుకోవాలి మనం, జీవన్ముక్త లక్షణమే నేర్చుకోవాలి. దాన్ని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలని దీని సారాంశం. ఇక ఇంకొక శ్లోకంలో వ్యవహారేపి శాంతో యః పరమార్థే స్థిరో అఖిల నద్వైతం నచ అద్వైతం సతత్వవిత్ ఇతి స్మృత. అంటే వ్యవహారికంలో కూడా ఏదైనా ఒక ఈ లోక వ్యవహారాల్లో కూడా అతని మనసు శాంతంగానే ఉంటుంది. ఎవరి మనసు? జీవన్ముక్త మనసు. ఎన్ని జీవన్ముక్త లక్షణాలు అని చెప్పేది. వాడు శాంతంగా ఉంటాడు, మనసు ప్రశాంత వాతావరణంలోనే ఉంటాడు. ఏదైనా ఒక వ్యవహారాన్ని జోక్యం చేసుకున్నా కూడా ప్రశాంతం. ఎందుకంటే ఆయన కర్మలో చేస్తున్నా దాని మీద అలీనమవుడు కాబట్టి, భగవంతునిగా అర్పించాడు కాబట్టి ఆయన వ్యవహారాలు చేస్తున్నప్పటికీ వ్యవహారంలో కూడా ఆయనకి శాంతత లభిస్తుంది. పరమార్థే స్థిర, పరమార్థంలో కూడా ఇహం పరం, ఈ లోకం గురించి కానీ పరలోకం గురించి కానీ ఆయనగా స్థిరత్వం మాత్రంగానే ఉంటుంది, స్థిరత్వం చూపిస్తాడు.
ఎవరు జ్ఞానం జ్ఞానం గలవాడు జీవన్ముక్తుడు. నద్వైతం నా అద్వైతం భావ విభాగ అతీతం అంటే అద్వైతం నా అద్వైతం. ఆయన ద్వైతాలకి సుఖ దుఃఖాలటువంటి అద్వైతాలకి ఇదిగాడు ఇదిగాడు, అద్వైతం కూడా ఆయన ఇదిగాడు, ఏకం ఉన్న వాటికి కూడా అంటే ఒక్క సుఖమే వచ్చింది, దానికి బాధపడ్డు. నా అద్వైతం నా అద్వైతం. ఒకరి కొంత సుఖం వస్తుంది, కొంత కష్టం వస్తుంది, అది ద్వైతం. ఒకరి అర్థం సుఖమే రావచ్చు, అర్థం కష్టమే వస్తుంది. దేనికి ద్వైతానికి కుంగిపోడు, అద్వైతానికి కుంగిపోడు. ఆయన నిర్మలత్వంతోనే ఉంటాడు. ఇవన్నీ జీవన్ముక్తుని యొక్క లక్షణాలు. మనకు వశిష్ఠ మహర్షి రాముడు బోధించింది. అది మనకు కూడా ఆచరణాత్మకం. ఆయనకు చెప్తున్నా మనం చెప్పుకుంటున్నాము. రాముడికి ఏం అవసరం లేదు. రాముడు ఆయన మనిషికి అవసరించాడు కాబట్టి మనిషి ఎలా ఉండాలి అనే దాని గురించి మనకు నేర్పుతున్నాడు. ఇక జీవన్ముక్త జీవన విశ్లేషిస్తుంటుంది. వాడి యొక్క జీవనం విశ్లేషణ అసలు ఎలా ఉంటుంది అంటే మరి ఇప్పుడు చెప్పుకునే అవే వస్తాయి. మళ్ళీ ఏంటి, జీవన్ముక్తుడు ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. ఈ ప్రపంచంలో కానీ ప్రపంచం అనుబంధం మాత్రం ఇంట్లో ఉండడు. ప్రపంచం ఆయనలో కలవదు. ఆయన దేని ప్రపంచ సంగతి దేన్ని పట్టించుకోడు. ప్రపంచకి అతనికి భారంగా ఉండదు. ప్రపంచం ఉన్నప్పటికీ ఆయన ఏం పట్టించుకోడు కాబట్టి ఆయనకు ఒక భారం అంటే కష్టిస్తాడు ఉండదు కాబట్టి ఒక భారం అనేది ఆయనకి ఏమాత్రం ఉండదు. అనుభవం, ఈ ప్రపంచ యొక్క అనుభవాలు కూడా ఆయనకి బంధించవు. తర్వాత కర్మ అతన్ని స్పృశించదు. కర్మ అన్ని బౌద్ధం నెట్టాడుగా, ఇక కర్మ అంటుకోదు. ఈ ప్రపంచకాలంలో భావం లేదు కాబట్టి ప్రపంచకాన్ని తిరిగినప్పటికీ ప్రపంచకం మీద ఆయనకి ఇటువంటి ఇది ఉండదు. ప్రపంచం కూడా ఏమీ చేయలేదు. అనుభవం కూడా అతన్ని ప్రపంచ అనుభవం కూడా ఆయనకి అంటుకోదు. ఇటువంటిది అతని దృష్టిలో ఈ జగత్ అంటే ఒక చైతన్యాభాసం. ఈ జగత్ ఏంటి, ఒక చైతన్యం వల్ల నడుస్తున్నటువంటిది. మనం జీవం కూడా చైతన్యం వల్లనే, ఆత్మ చైతన్యం వల్ల నడుస్తున్నది. జగత్తు పరమాత్మ చైతన్యం వల్ల నడుస్తున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మా జీవుడు ఆత్మ చైతన్యం వల్ల నడుస్తున్నాడు. భగవత్ చైతన్యం వల్ల ఈ జగత్తు నడుస్తుంది. చాలా కనుక్కోవాలి. మనకి ఈ ఆత్మకి జగత్తు దానికి తేడా ఏమి లేదు. ఈ జగత్తు చాలా విశాలమైనది. దీన్ని నడపాలంటే మన ఆత్మ నడపలేదు. మన కొద్ది శరీరాన్ని ఇంతవరకు మాత్రం పరిమితంగా అది నడుపుతుంది ఆత్మ. దానికి చైతన్యం ఇవ్వగలుగుతుంది. దీన్ని మనతోనే నడుపుతుంది. ఈ జగత్తు చాలా కోటాను కోట్ల ఇష్టమైనటువంటి విజృంభించినటువంటి ఇంత జగత్, నక్షత్రాలు, గ్రహాలు, గ్రహాలు, ప్రపంచం అంతా ఉంది. ఇన్ని గ్రహాలు, ఇంతమంది ఎస్టాబ్లిష్మెంట్ అంతా మెయింటైన్ చేయాలంటే ఆ పరమేశ్వరుడికి సహజం. కాబట్టి ఆ పరమేశ్వరుడు చైతన్య స్వరూపంగా ఈ జగత్తును మొత్తాన్ని నడుపుతుంటాడు. అదైతే ఇది మనం బాగా గ్రహించుకోవాలి. భగవంతుడికి మనకు తేడా ఏంటంటే అదే, మనం పరిమితులు. ఈ ఒక్క బాడీ రేపటానికి మనకు సాధ్యలేదు. ఈ మన యొక్క ఈ సంసారాన్ని మనకు ఉన్న ఈ సంసారం బాధ, ఈ జగత్తుని బాధ. ఆ జగత్తులో ఉంటే ఎన్ని బాధపడుతుంది. దీన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. తట్టుకోలేక మనం ఏం చేయాలి, భగవంతునికి ఆయన నువ్వే జగత్తు నడుపుతున్నావు, అట్నే మమ్మల్ని కూడా నువ్వే నడుపుతున్నావు. ఆత్మలాగా ఉండి నువ్వు నడుపుతున్నావు కాబట్టి నీ ఆత్మ నువ్వే శరణు మాకు అని మనం అంత కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని మొత్తానికి కోరి పెడితే శుభ్రంగా మనకి ఏ పంచాయతీ ఉండదు. మనం ముక్తులమైపోతాం. ఎందుకని మన ఈ జీవనాన్ని మనం సాగించేవాళ్ళం కాదు, సాగించట్లేదు. ఎంత ఉపాధి, ఈ శరీరం ఉపాధి. ఈ కళ్ళు అన్నీ శరీరం అంటే మొత్తం ఈ బాడీ మొత్తం, ఈ బాడీలోనే ఉంది మనస్సు, ఆ బాడీలోనే ఉంది అంతరింద్రియాలు కూడా, బుద్ధి, చైతన్యం, చిత్తం అన్నీ ఉన్నాయి. అవి కూడా ఆత్మే నడిపిస్తుంది. అన్నింటినీ నడిపిస్తుంది ఆత్మనే. ఇవన్నీ కూడా పుట్టే, అన్నీ పోయాయి.
ఇకపోతే దీన్ని గడపగా మనం ఇప్పుడు రోజు చెప్పుకుంటూ ఉన్నాయి. మనం ఇవన్నీ రోజు మనం శ్రవణం చేసుకుంటున్నాం. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు గ్రహించింది ఏంటి కూడా మనం తెలుసుకుంటున్నాం. గౌడపాద గారు అంటే అద్వైత మతస్థులు, మంచి శంకరుడికి గురువు గారు. వారు అనుకోవడం గౌడపాద గారు ఏం చెప్పారు, ఈ రమణ మాస్టర్ మనం చూసిన రమణ మాస్టర్ గారు ఏం చెప్పారు, వీటిని మనం రోజు మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాబట్టి వాళ్ళు ఇట్లా ఆచరించారు కాబట్టి మనం కూడా వాళ్ళ మార్గాన్ని పోవాలి అని ఇతో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది గౌడపాద గారు ఏం చెప్పారంటే, ఆయనది అజాతి మతం అని మనం అనుకున్నాం. రోజు జీవుడు పుట్టలేదు. ఆయన జీవుడు పుట్టకపోతే బంధం ఎక్కడి నుంచి ఉంటుంది? బంధం లేదు, మోక్షం లేదు. ఆయనకి జీవన్ముక్త స్థితి, వాడికి జీవన్ముక్త స్థితి కూడా లేదు. ఇంకా అసలు పుట్టినప్పుడు ఇంకా జీవన్ముక్తి ఏది లేదు. ఈ సత్యం ప్రత్యక్ష జీవితం. అంటే ఈ సత్యం ప్రత్యక్ష జీవితం అంటే ఏంటి? ఇదంతా కూడా మనం ఏది పుట్టలేదు, ఏది మనం ప్రత్యక్షమైన ఏంటి, ఇది పుట్టి మామూలుగా కనపడుతున్నటువంటి ఉట్టి ఆభాస అని అర్థం. ఆభాస మాత్రమే ఇది ఈ జీవితం. ఇక రమణ మహర్షి ఏమంటారంటే, జ్ఞాని అయిన వాడు అంటే జీవన్ముక్తి అయిన వాడు కర్మను ఆపడు. మామూలు కర్మను చేయాలి. కర్మను ఎవ్వరూ ఆపకూడదు. కృష్ణ భగవానుడు కూడా గీతలు కూడా చెప్తాడు, కర్మను చేయాలి, కానీ కర్తృత్వాన్ని వదులుకోవాలి. కర్తృత్వాన్ని భుక్తత్వాన్ని వదులుకోవాలి. అదే ఎవరు చెప్పారు? భగవంతుడి గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినా అంతే, ఇక్కడ విష్ణు మహర్షి చెప్పినా అదే. దాన్నే ఫాలో అవుతూ మన రమణ మహర్షి గారు, గౌడపాదులు ఏ జ్ఞానం చెప్పినా కూడా మన గురువులు చెప్పినా కూడా అదే. నేను చెప్పినా మీరు చెప్పినా అవి ఏ చెప్పినా అసలు మూలని మాత్రం మారదు కదా. అట్నే ఆయన ఏం చెప్తాడు, జ్ఞాని కర్మలను ఆపడు. ఎవరు? రమణ మహర్షి గారు కర్మ చేస్తాడు, కానీ కర్తృత్వ భావాన్ని ఫేస్ చేయడు. కర్తభావాన్ని తీసుకోడు. నేను చేస్తున్నాను భావం లేనప్పుడు ఈ ప్రపంచం అంతా సహజ నాటకంలాగా అయిపోతుంది. నేనేం చేయట్లేదు, నాకు సంబంధమే లేదు అని ఎప్పుడైతే అనుకున్నామో ఇదంతా ఏంటి? జగన్నాటకం, మిథ్య అని అంటున్నారు మన రమణుల వారు. ఈ గీత ఏం చెప్తుంది? అది కూడా నేర్పుతుంది. చిత్తప్రజ్ఞ లక్షణం అని మనకు ఒక అధ్యాయంలో స్వామి చెప్తాడు. మొత్తం చాలా బాగా చెప్తారు అందరూ. దుఃఖాన్ని సుఖాన్ని సమానంగా చూస్తాడు. వాడికి ఇక్కడ ఏమీ అంటదు. నిరాసక్తం. ఈ లోకాంతోనే ఆసక్తి పెంచుకోడు, బంధాలని పెంచుకోడు, నిరాసక్తిగా ఉంటాడు. కర్తృత్వం తీసుకోడు, భోక్తృత్వం తీసుకోడు. అది జీవన్ముక్తుని యొక్క లక్షణం అని కృష్ణ పరమాత్మ కూడా అది గీతలో బోధించాడు. ఇది యోగ వాసిష్టంలో మనకు చెప్పబడినటువంటి జీవన్ముక్తుని యొక్క లక్షణాలు, వాడి జీవితం ఈ లోకంలో జీవన్ముక్తులు జరిపేటువంటి నిత్య దైనందిన క్రియలు. ఇక అంతర్ముఖ సాధనకు మనం ఏం చేయాలంటే సాధన చర్య జరుగుతున్నప్పుడు గమనించండి. మనం ఎంత చెప్పుకున్నది ఏంటి? వస్తువు బోధ చేసేంత అంతర్ముఖ జ్ఞానం సంపాదించడం కోరికే, జీవన్ముక్తులు కావడం కోరికే చెప్తున్నారు. ఆయన అని చెప్తున్నటువంటి సాధన పరమైన మనకు సలహాలు ఏమిస్తున్నారంటే, చర్య జరుగుతున్నప్పుడు గమనించండి. రమణ మహర్షి చెప్పింది అది. ఏదైనా ఒక పని జరుగుతున్నప్పుడు, చర్య జరుగుతున్నప్పుడు, మనం యాక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు గమనించు. నేను చేస్తున్నాననే భావానికి అప్పుడు ఈ చర్య ఎందుకు వచ్చింది, ఈ నేను చేస్తున్నానా, ఇది నేనెవరు చేయడానికి అనే భావన రావాలి. ఆ భావాన్ని గమనించేది ఎవరు చేస్తున్నారు ఇది అని మనం తవ్వుకుంటూ పోతే, నేను చేయటం లేదు, నాకు సంబంధమే లేదు, ఇది చేసే మొత్తం నేను ఉట్టి ఉపాధి కారణమే, అసలు ఆత్మ
స్వరూపం అనేది నా లోపల ఉంది, దాగి ఉండి అది చేస్తున్నది, అది చేయిస్తున్నది మన చేత నువ్వు గ్రహిస్తే నాకు సంబంధమే లేదని గ్రహిస్తే అనేది మనం గ్రహించాలి. ఆత్మనే దీనికి మూలం అనేది మనం గ్రహించినట్టయితే సాక్షిభావంలో మనం ఉండాలి. మన ఆత్మసాక్షి కాబట్టి ఆత్మసాక్షి అంటే ఏంటి? ఆత్మ సాక్షి మాత్రమే ఎప్పుడు చేయదు. అది ఈ దేహంతో పనిచేస్తుంటుంది, దీన్ని ఇక్కడ వాడుకుంటుంది అంతే. ఆత్మ చైతన్య స్వరూపం, అది సాక్షి స్వరూపం, సాక్షి మాత్రమే. అదే అసలు మనకు ప్రాణం నడిపేది అదే, మన చైతన్య స్వరూపం అదే. కాబట్టి మన కన్ను పనిచేసినా, కాళ్ళు పనిచేసినా, చేతులు పనిచేసినా, బుర్ర పనిచేసినా, ఏది పనిచేసినా ఆత్మజ్ఞానం, ఆత్మ చైతన్యం వల్లనే మనకు వస్తుంది. ఆత్మ చైతన్యం ఆగిపోయిందంటే మనం తిరిగిపోతే మన పని కాలి. అందుకని ఈ చర్యలు కొనసాగుతుంటే కర్తృత్వ భావం కరిగిపోతుంటుంది. ఇప్పుడు మనం భగవంతుని మీద కర్తృత్వ బాధ బంధిస్తే మనకు కర్త తరిగిపోతాడు. అప్పుడు మనకు దొరికేది మనశ్శాంతి, చిత్తశుద్ధి. మనశ్శాంతి లభించిన రోజున మనకు ఆత్మజ్ఞానం లభిస్తే భగవత్ స్వరూపంలో లీనం, అదే మోక్షం. ఈనాటి ఎపిసోడ్ సమాప్తం చేద్దాం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ ప్రారంభిద్దాం.